అత్తమ్మ ఇంటికా నుంచి చింతవల్ల పండ్లు పంపించింది. అస్సలు అనుకోలేదు చింతవల్ల పండ్లు పంపిస్తుంది అనేసి. అసలు నిజంగా చాలా పెద్ద సర్ప్రైజ్ అంతే. నేను మొన్నదాకా మామిడికాయ పచ్చడి పెడితే మా మమ్మీ వాళ్ళు మామిడికాయ పచ్చడి పెట్టిరు. మామిడికాయ పచ్చడి కొంచెం పంపి అత్తమ్మ అని అడిగితే సరే అని అన్నది. కానీ మా మమ్మీ మామిడి పండ్లు పంపించింది, మామిడికాయ పచ్చడి పంపించింది మా మమ్మీ. మా అత్తమ్మనేమో చింతవల్ల పండ్లు పంపించింది. ఇంకా చాలా పంపించింది. ఆ మక్క పెట్టిన అనమాట. కొన్ని పండ్లు మక్క పెట్టేసిన. నిజంగా ఇది కత్తెరకాయలు అంటారు. అంటే ఈ పండ్లు దసరా అప్పుడు ఇంకా ఎక్కువ అంటే దీపావళికి ఫుల్ ఉంటాయి. అసలు ఫుల్ ఉంటాయి. కానీ ఇవి కత్తెరకాయలు కాబట్టి కొన్ని మా ఇంటి చుట్టూ ఉంటాయి అన్నమాట కొన్ని చెట్లు. మొన్న దాకా వేరే ఒక ఇల్లు కట్టుకుంటారు అని చెప్పేసి మా పాలెల్లో ఇల్లు కట్టుకుని కొన్ని చెట్లు కొట్టేసిరు. ఇంకా అయితే ఇవన్నీ మా ఇంటి చుట్టూ ఉంటాయి అన్నమాట చెట్లు. అసలు తెలియదు కాసినాయని కూడా. నేను మొన్న శ్రీమంతానికి వెళ్ళినప్పుడు ఫుల్ పూత పట్టినది. అసలు పండ్లు అయినాయని కూడా నేను అనుకోలేదు. సడన్గా పంపించేసరికి నేనైతే షాక్ అయినా. అరే పండ్లు అయిపోయినాయా. పంపించేటప్పటికే ఈరోజు ఈవినింగ్ అట్లా 6 అయి ఉంటుంది. మార్నింగ్ పంపించింది. ఈవినింగ్ వరకు ఇవన్నీ మెత్తగా పండ్లు అయిపోయినాయి. ఇప్పుడు తింటున్నా నేను. చప్పగా ఉన్నాయేమో అనుకున్నా, బట్ లేదు, చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా తీయగా ఉన్నాయి.